Like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూరీ కూర ఎలా చేయాలో చూద్దాము. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 బంగాళదుంప, 1 క్యారెట్ ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొన్ని పచ్చి బఠానీలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేయాలి. పోపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం తరిగి పెట్టిన ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళదుంప ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేసాక కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ ఉడికేలోపు మనం శనగపిండి మిశ్రమాన్ని కలుపుదాం. ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, అర చెంచా పసుపు, హాఫ్ గ్లాస్ వాటర్ ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ పోయాలి. బాగా ఉడికిన తర్వాత ముక్కలు మనం కలిపి పెట్టిన శనగపిండి మిశ్రమాన్ని కలపాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ 5 నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.